పంపించేస్తున్నారు రిటర్న్. వాళ్ళకి అంత యూనిటీ ఉంది, మన తెలుగులో ఆ యూనిటీ లేదు అసలు. సార్ మరి ఎప్పుడన్నా టెలివిజన్ సంబంధించిన పెద్దలతో కానీ ఎప్పుడైనా ఈ విషయాన్ని ఎప్పుడైనా మీరు డిస్కస్ చేయడం తెలుగు ఆర్టిస్టులు అంటే తెలుగు ఆర్టిస్టులే ప్రొడ్యూసర్స్ అవ్వబట్టి ఎవరేం మాట్లాడలేరు. ఓకే, ఇప్పుడు ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో ఈ ఆర్టిస్టులు అందరూ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు ఎలా అవుతుంది, ఎవరేం మాట్లాడలేరు కదా. ఇప్పుడు ఛానల్ వాళ్ళతో గట్టిగా వీళ్ళు మాట్లాడలేరు, ఎందుకంటే ఛానల్ వాళ్ళు స్లాట్ ఇస్తేనే వీళ్ళు ప్రొడ్యూసర్స్గా ముందుకు వెళ్ళాలి. సో వీళ్ళు గట్టిగా మాట్లాడితే ఛానల్ వాళ్ళు స్లాట్స్ ఇవ్వరు. ఫైనల్ డెసిజన్ వచ్చేసి ఛానల్ వాళ్ళదేనా? ఫైనల్ డెసిషన్ వచ్చి ఛానల్ వాళ్ళదే ఉంటుంది. ఒకప్పుడు ఏ మేనేజర్ చెప్పినా డైరెక్టర్ చెప్పినా ఒక ఆర్టిస్ట్ని పెట్టుకునేవారు. ఇప్పుడు అలా లేదు, ప్రతి ఒక్కటి ఛానల్ వాళ్ళకి. ఛానల్ వాళ్ళు ఏం చెప్తేనే అది ఇక్కడ జరగాలి. కాదు కూడదు అనుకుంటే ఆ ప్రాజెక్ట్ అప్పుడు ఆ రోజు ఉండదు అక్కడ. మళ్ళీ ఒకసారి పొలిటికల్కి వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మొత్తం పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, కార్లు మార్చడుగా భార్యలు మారుస్తున్నారు అని. అదే వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఇప్పుడు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్న ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకళ్ళు పర్సనల్ లైఫ్స్ బయటకు వస్తున్నాయి. దాని మీద మీరు పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేసిన వ్యక్తులుగా ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, 3 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు 3 అంటే అప్పుడు వేరు, ఇప్పుడు రీసెంట్ గా అంటే దువ్వాడ జగన్నాథ్ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు కానీ, తర్వాత అనంతబాబు గారు, విజయసాయి రెడ్డి గారు రీసెంట్ గా ఇవన్నీ వచ్చాయి కదా. వీళ్ళందరూ కామెంట్ చేసిన వాళ్ళే కదా ఒక టైంలో. ఒకప్పుడు కామెంట్ చేసిన వాళ్ళే. నేనేం చెప్తున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరికి అన్యాయం చేయకుండా లీగల్ గా మన లా ఏదైతే ఉందో దానికి లీగల్ గా వెళ్ళి డైవర్స్ ఇచ్చి ఒకరికి డైవర్స్ ఇచ్చి పెళ్లి చేసుకున్నారు లీగల్గానే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వైఫ్ ఉంటుండే కానీ ఇంకొకరిని పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు దొరికిపోయారు, వైఫ్కే డైరెక్ట్ దొరికిపోయారు పిల్లలతో సహా. ఎవరు దువ్వాడ శ్రీనివాస్ గారు. ఇప్పుడు మాది కూడా అక్కడ సైడే, బట్ ఆయన ఎప్పుడు మనకు తెలియదు అనమాట ఆంధ్రలో. అయితే వాళ్ళ వైఫ్ పిల్లలతో సహా ఇప్పుడు ఆయన కామెంట్ చేస్తున్నారు. ఒకప్పుడు వాళ్ళే మన జనసేన ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఎవరైతే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని అనేకమైన మాటలు అన్నారు. అయితే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు ప్రచారం ఏదైతే మాట్లాడారో వాళ్ళు, తప్పుడు ఎలిగేషన్స్ ఏదైతే పెట్టారో పవన్ కళ్యాణ్ గారి మీద, ఇప్పుడు చుట్టూ తిరిగి వీళ్ళకే వచ్చాయన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఎవరైతే ఉంచుకున్నారో ఇంకొక ఎవరిని పెట్టుకున్నాడు కదా శ్రీనివాస్ గారు అని, ఎలిగేషన్స్ అవడం కదా, ఆవిడ ఒప్పేసుకున్నారు. నేను ఆయనతోనే ఉంటాను అనడం ఏంటి, అందరూ అనడం నేను ఆయనతోనే ఉంటాను, నాకు ఆయన అంటే ఇష్టం అని ఇట్లా చెప్పేశారు. అంటే అన్యాయంకి ఇంత ధైర్యంగా మాట్లాడే నోరు ఉంది, న్యాయానికి లేదు చూడండి. ఇప్పుడు వాళ్ళ వైఫ్ మాట్లాడితే తప్పు అయిపోతుంది, దువ్వాడ శ్రీనివాసరావు గారు వైఫ్ మాట్లాడితే తప్పు అంటున్నారు. అదే వర్తి మాట్లాడడానికి, అదే వర్తి నన్ను అనడానికి అని చెప్పేసి మాధురి గారు మాట్లాడుతున్నారు. అదే విషయంలో ఆవిడ రివర్స్ అయితే, అరే నాకు తాళకట్టిన భర్త, నువ్వు ఒక పూట వచ్చి ఉంచుకున్నామవి, అలాంటిది నీకు మాకు ఎంత తేడా ఉంది అని ఆవిడ లీగల్గా ప్రొసీడ్ అయి మాట్లాడితే ఈవిడ ఎక్కడ ముఖం పెట్టుకుంటారు అసలు. ఈవిడ అంటే దొరికిపోయారు, రెడ్డిగా దొరికిపోయిన తర్వాత ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు. మనం చేసేదంత మంచి పని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసుకి తెలుసు మనం అన్యాయమే చేసాం వాళ్ళకని తెలుసు. అయినా సరే ఆవిడ డేర్గా ఇట్లా మాట్లాడుతున్నారంటే నాకు అసలు ఏం అర్థం కాలేదు కొన్ని వీడియోలు చూసిన తర్వాత మాధురి గారివి. సరే అయిపోయింది ఇగో లైఫ్ లో ప్రతి ఒక్కరు తప్పు అన్నది చేస్తారు. పుట్టిన మనిషి పెరిగేంత వరకు ఏ తప్పు కరెక్ట్ కాదు, తప్పు చేయరు అన్నది కరెక్ట్ కాదు, చేస్తారు, బట్ దాన్ని సర్దిద్దుకోవాలి. సరే అయిపోయింది, ఏదో ఆ టైంలో అట్లా జరిగిపోయింది, ఇక ఏమంటే ఒక వర్షం కురిసిన రాత్రి అట్లా అయింది అన్నట్టు ఏదో తప్పు జరిగిపోయింది మా లైఫ్ లో, ఓకే ఇక ముందు ఇట్లా జరగదు అని ఒక సంజాయిస్ ఏమన్నా ఆవిడతో చెప్పకుండా బాగానే ఉంటదేమో అనిపించింది నాకు. ఎందుకంటే మీడియాలో ఇంత గట్టిగా మాట్లాడినప్పుడు అదే మీడియాలో ఇది కూడా ఒక సారీ లాగా చెప్పేసేసి ఇంకెప్పుడు మీ లైఫ్లోకి రాను, నాకు ఒక హస్బెండ్ ఉన్నాడు, నాకు ఒక పిల్లలు ఉన్నారు, నా లైఫ్ నాకు ఉంది అని సర్దిద్దుకొని సారీ చెప్పి వచ్చేస్తే బాగానే ఉండేమో అనిపించింది మాధురి గారు. అదేం జరగకుండా నేను ఇలానే ఉంటాను, వారం ఏంటి 2 వారం ఆయనతోనే ఉంటాను, ఏడ్చేస్తాను మీరు అందరూ మాట్లాడుతున్నారు ఆవిడ. అది ఇప్పుడు ఇదంతా ఇలా జరుగుతుంది కదా, వాళ్ళ పార్టీ వాళ్ళు ఇన్ని చేస్తున్నారు, బయటకు వచ్చి ఇలా చేశారని చెప్పి, మరి మిగతా వాళ్ళు ఉన్నారు కామెంట్ చేసిన వాళ్ళు, మరి వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? అదే కదా, మాట్లాడడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు వాళ్ళు దొరికిపోయారు అర్థంగా, వాళ్ళకి మాట్లాడడానికి మాటలు లేవు, ఇప్పుడు మాటలు రావు కూడా, ఇంకేం మాట్లాడగలుగుతారు వాళ్ళు.
ఎందుకంటే ఒకప్పుడు మనం వీళ్ళు నిన్ను మాటలు అన్నాము అని చెప్పి ఇప్పుడు వీళ్ళ తల మీద నెత్తి మీద తడిగొట్టేసుకొని కూర్చున్నారు, ఏం చేయాలి? ఈ మధ్య కాలంలో కోల్కతాలో మోమిత అని ఒక అమ్మాయిది రేప్ కేసు జరిగింది కదా, ఇలాంటి వరుసగా జరుగుతూనే ఉన్నాయి.